హలో ఆల్, నేను లాస్ట్ 2 డేస్లో మీతో షేర్ చేసుకున్నాను. నేను కీమోస్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేశాను అనేది. ఫీవర్ అని, హెడేక్, హెయిర్ లాస్ అవ్వడం, కనుబొమ్మలు, ఐ ల్యాషెస్, కనురెప్పలు పోవడం, ఇలా చాలా చెప్పాను. ఇవి కాకుండా ఇంకా నేను ఫేస్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే, మన ఫేస్లో గ్లో ఏదైతే ఉందో న్యాచురల్గా అది కంప్లీట్గా లాస్ అయిపోవడం, అండ్ మన బాడీకి వచ్చిన స్కిన్ టోన్ ఏదైతే ఉందో అది కూడా లాస్ అవ్వడం, అండ్ కళ్ళ కింద నల్ల మచ్చలు, బ్లాక్ ర్యాషెస్ రావడం, ఫేస్ మొత్తం డల్నెస్, మొత్తం యాక్టివ్నెస్ అనేది పోయి అసలు గ్లో అనేది లేకుండా మొత్తం డల్గా అయిపోవడం. ఎందుకంటే ఈ కీమో పవర్ కొంచెం హై పవర్ ఉంటుంది కాబట్టి అది మన బాడీలోకి వెళ్ళి బ్యాడ్ సెల్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది మన బాడీ మీద పడటం వల్ల మనకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తుంటాయి. బట్ ఇవన్నీ మనకి కీమోస్ ఏవైతే ఉన్నాయో, లాస్ట్ కీమోస్ ఏవైతే అయిపోయినాయో అవి అయిపోయిన 15 to 20 డేస్కి మళ్ళీ మనమంతా నార్మల్గా మన హెయిర్ ఎలా రీగ్రోత్ అవుతుందో నార్మల్గా అలాగే మన ఫేస్ కూడా గ్లో రావటం, మన స్కిన్ టోన్ ఏదైతే ఉందో మనకి అది రావటం అన్నీ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇంకొకటి కీమోస్లో అన్నిటికన్నా ఇంకా పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఫుడ్ తినలేకపోవడం. ఎందుకంటే మనకి టేస్ట్ బర్డ్స్ లేకపోవడం వల్ల ఆ టైంలో కీమోస్లో మనం టేస్ట్ బర్డ్స్ అనేది కంప్లీట్గా లాస్ అయిపోతాం. సో దానివల్ల మనం ఫుడ్ తినలేం. మన ఫేవరెట్ డెజర్ట్ మన ఎదురుగుండా ఉన్నా మనం తినలేని సిచ్యువేషన్లో ఉంటాం. నన్ను చాలామంది అడిగారు, మీరు 16 కీమోస్ కదా, మీరు ఎలాంటి డైట్ తీసుకున్నారు మరి కీమోస్ నుంచి రికవర్ అవ్వడానికి అని. మనం తినకపోతే కీమోస్ నుంచి రికవర్ అవ్వలేము. అలానే తినే సిచ్యువేషన్లో మనం ఉండము. ఎందుకంటే మనకి టేస్ట్ తెలియకపోవడం వల్ల మనకు అవన్నీ తింటే వామిటింగ్ లాగా అయిపోవడం అలా జరుగుతుంది. నేను ఈ కీమోస్లో ఎలాంటి ఫుడ్ తిని రికవర్ అయ్యానో నెక్స్ట్ రీల్లో మీతో షేర్ చేసుకుంటాను. కీమోస్లో ఉన్న వాళ్ళకి నా రీల్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.